వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలో కుజబుధుల యొక్క సంచారము, అలాగే వీళ్ళకి ఎప్పుడైతే ఈ కుజుడు అష్టమంలోంచి వీళ్ళకి నవమ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో అప్పటి నుంచి కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఈ కుజబుధుల యొక్క కలయిక మంచిది కాదు. అలాగే ఇక్కడ అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా రోడ్లు దాటుతున్నప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ రవి కూడా వీళ్ళకి 14వ తారీఖు వరకు ఇక్కడ వీళ్ళకు ఉండి తదనంతరం అంటే ఇక్కడ మకరంలో ఉండి తదనంతరం ఆయన కూడా ఈ యొక్క అంటే నవమంలో ఉండి తదనంతరం ఫిబ్రవరి 14 తర్వాత దశమంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంత రవి యొక్క మార్పు కూడా కొంతవరకు వీళ్ళకి కాస్త చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది కలిగించినా కూడా మార్పు తర్వాత అంటే ఈ మాస ద్వితీయార్థం నుంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు ఎప్పుడైతే ఈ మొదటి వారం అంతా కూడా ఇక్కడ అష్టమ స్థానంలో ఉంటాడో, ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో అష్టమాధిపతి వెళ్ళి వ్యయంలో ఉన్నాడు, సప్తమాధిపతి వచ్చి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అగ్నికి సంబంధించి కానీ ఏదైనా పనిముట్లు షార్ప్గా వాడేవి అలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం సహనము లేదా ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండడం, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ శ్రద్ధగా చదువుకుంటే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త ధనయోగము అలాగే డబ్బుకు లోటు ఉండకపోవడం, వీళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి విదేశీ పరంగా వచ్చే డబ్బు మాత్రం ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఏదో రకంగా అది వ్యాపార పరంగా కావచ్చు, వీళ్ళు చేసే ఉద్యోగం ప్రాజెక్ట్ అక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ఉండి చేసుకోవడం, అక్కడి దానికి సంబంధించిన ధనం వీళ్ళకి రావడం, ఇలా ఏ రకంగానైనా సరే కొంత వీళ్ళు విదేశీ ధనాన్ని మాత్రం వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగరీత్యా వీళ్ళు కాస్త ఏవైనా ప్రయాణాలు చేస్తూ ఉండడం, మధ్యలో వీళ్ళకి కాస్త ఈ యొక్క సప్తమాధిపతి వచ్చి అష్టమంలో ఉండడం వల్ల, అలాగే దాని తర్వాత ఉచ్చస్థితిలోకి వెళ్ళిన తర్వాత కాస్త కొంచెం ఈ జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా తదనంతరం కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఫిబ్రవరి 14 నుంచి శనితో రవి కలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దశమంలో శనితో కలుస్తున్నాడో అక్కడ కొంచెం అప్పుడప్పుడు మధ్యలో చిన్న చిన్న ఘర్షణలు లేదా మానసిక అలజడి ఏర్పడుతుంది. అయితే దశమంలో రవి మంచివాడే, దిగ్బల స్థలం కాబట్టి రవి మంచివాడే, శని భగవానుడికి స్వక్షేత్రం. అయితే ఈ 2 గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి అందులో అది ముఖ్యంగా శని క్షేత్రము ఇద్దరికీ పడదు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న వాటిల్లో కాస్త లేదా పనిలో ఒత్తిళ్ళు, దశమ స్థానం కాబట్టి రాజ్యస్థానం వృత్తి స్థానం కాస్త పై అధికారుల యొక్క ప్రెషర్లు ఉండడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎందుకంటే రవి వచ్చేటప్పటికి గవర్నమెంట్ దానికి ఎక్కువ కారకుడు, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. అలాంటప్పుడు శనితో కలిశాడు, శని ఏమవుతాడు కర్మకారకుడు కాబట్టి పని ఎక్కువ చేయిస్తాడు, ఒత్తిడి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వ్యాపార పరంగా చూసినప్పుడు మాత్రం లాభస్థానంలో ఈ యొక్క రాహువు వల్ల మాత్రం వీళ్ళకి కాస్త మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ వివాహము, ప్రేమ వ్యవహారాలు లేకపోతే వీటికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క పంచమ స్థానంలో సంతాన విషయాలు ఇవన్నీ కూడా మనకి పంచమ స్థానం సూచిస్తుంది. కాబట్టి అలాంటి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త సంతాన విషయాల్లో అప్పుడప్పుడు నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొద్దిగా ఆ పనులు వాయిదా పడ్డం, అంటే ఈ ఐవీఎఫ్లు వాటికి చేయించుకునేవాళ్ళు కాస్త వాటికి సంబంధించిన వాటిలో పనులు వాయిదా పడ్డము ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించి వాటిల్లో కూడా కాస్త అంటే లేదా వివాహాలు, అంటే ఇక్కడ సప్తమాధిపతి అయ్యాడు, అష్టమంలో ఉన్నాడు, తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళినా కూడా నవమస్థానంలోకి వెళ్తాడు కాబట్టి అంత అసహజ అంటే అంత వివాహానికి సంబంధించి వాటిల్లో అంత ఓవర్గా ఆలోచించేయాల్సినంత అంటూ ఉండదు. కొద్దిగా ఆలస్యం మాత్రం అప్పుడప్పుడు కనబడుతూ ఉండడం అనేది ఉంది.
మొత్తం మీద ఈ రాశిలో ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులు కాదు వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త కుజుడు మారే వరకు మాత్రం కొద్దిగా జాగ్రత్త. వాడే పనిముట్లు అంటే ఇంట్లో స్త్రీలు అయితే వంట చేసేటప్పుడు లేదా గ్యాస్ స్టవ్ దగ్గర కూరలు తరిగేటప్పుడు ఏదైనా పదునైన పనిముట్లు వాడేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూలంగానే కనపడుతోంది. అయితే వీళ్ళకి ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల నిత్యం గణపతి ఆరాధన అనేది ఎక్కువ చేయాలి. లేదా ఓం గం గణపతియే నమః అనే నామాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోవడము. అలాగే ఇక్కడ గోవుకి కాస్త ఏదో ఒక ఆహారాన్ని తినిపిస్తూ ఉండడము. లేదా ఈ మాసంలో వచ్చే ప్రతి బుధవారము కూడా గోవుకి తోటకూర అంటే ఆకుపచ్చని కూరలు ఎక్కువగా గోవుకి తినిపించడము. లేదా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం. ఇలాంటివి ఏవి చేసినా కూడా ఇక్కడ కొంత సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.